There are so many numerous roles in career. I mean, you're a versatile actor. So for so many popular roles in Telugu films. So could you tell us about your potential arc in its character? This one? This one. Yeah, this is very special. When I heard, I never did a full-fledged lawyer before. So actor maybe need a one spark to understand this is something different for me. Now the good thing is happening. There was a time when there was a small films, big films, and this film, that films. No, all platforms are same. They're giving you challenges also. Now if I see this is Zee Telugu is not that platform which I'm doing, no, it's wrong. This OTT platform doing so good job. They have given us such a wonderful stories, wonderful actors in all the languages. So when this Santosh Garu told me the line, I said, okay, sir, thank you very much. I'm ready to do this. But I accepted the challenge also. But this, we have to, this is nothing, it's not special that why I'm taking it as a challenge. Because I know some weaknesses. My weakness is there, my language weakness is there. But I have to accept the fact. People are with me, but even then I have to pay back. I have to give back so that they enjoy. They feel I'm in the character. Maybe then voice is coming, but at least they should feel I'm there for them, for the story. So this challenge, I think this challenge is enough for any actor. So I really enjoyed working. Srikanth on garu, this. last. Sir, first of all, congrats, sir. రీసెంట్గానే మిస్టర్ మిడిల్ క్లాస్తో మంచి సక్సెస్తో ఉన్నారు. నేను అంటే కోర్ట్ డ్రామా సినిమాలు చూశాను నేను, వకీల్ సాబ్ తర్వాత జై భీమ్ సినిమా తర్వాత ఇప్పుడు మీ సిరీస్ చూశాను నేను. మీ యాక్టింగ్ చూసి చాలా ఆశ్చర్యపోయాను నేనైతే. థ్యాంక్ యూ అండి. అంటే మీరు తీసుకునే పాత్రలు కానీ, మీరు తీసుకునే కొన్ని సిచ్యువేషన్స్ కానీ, లేదా మీరు తీసుకునే హార్డ్ వర్క్ కానీ, మీరు అప్డేట్ అవ్వడం కానీ చూసి చిరంజీవి గారే ఆ ట్రైలర్ చూసి ఆశ్చర్యపోయారంట, మిమ్మల్ని బాగా మెచ్చుకున్నారంట. చాలా హ్యాపీ, ఎందుకంటే ఆయన మెచ్చుకోవడం అంటే చాలా హ్యాపీగా ఉంటుంది ఎప్పుడు కూడా. ఎందుకంటే ఎంకరేజ్ చేస్తూ ఉంటారు ఎప్పుడు కూడా ఆయన. ఎవరు నన్ననే కాదు, చాలా మంది ఆర్టిస్టులని ఏమాత్రం కొంచెం బాగా చేసిన అప్రిషియేట్ చేయడం, ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇంకా అప్డేట్ అవ్వాలి అని చెప్పడం చాలా ఇప్పుడు జరుగుతూ ఉంటుంది. నాకు ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఒకసారి ఆయన దగ్గరే మాట్లాడుతూ ఉంటాం, ఆయన సజెషన్స్ ఇస్తూ ఉంటారు, సజెషన్ తీసుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఈ కష్టపడేది కూడా ఆయన దగ్గర నుంచి మేము నేర్చుకుంది. ఆయన ఎంత కష్టపడతారో మనకు తెలుసు. డే అండ్ నైట్స్ అది కూడా చెప్పాను ఆ రోజు. సరే మిమ్మల్ని చూసి మేము ఇన్స్పైర్ అవుతున్నాం. డే అండ్ నైట్లు మీరు ఇక మేమే అప్పుడు 9 o'clock అయిపోద్దులే, అన్నయ్య ఉండరులే అనుకున్న రోజుల్లో మీరు 1 గంట 2 గంటల వరకు చేసుకుంటూ వెళ్ళిపోయారు. అదేంటంటే ఎప్పుడు కూడా సీన్ మధ్యలో ఆఫ్ చేసేస్తే మళ్ళీ నెక్స్ట్ డే అదే మూడ్ ఉంటుందో లేదో మనకు తెలియదు. అందుకని ఒక సీన్ అనుకున్న తర్వాత ఎంత లేట్ అయినా సరే ఫినిష్ అవుతుంది. ఆ టైప్ ఆఫ్ అన్నీ మేము చూసి నేర్చుకుని మొన్న జరిగింది కూడా అదే. ఆ సీన్ మధ్యలో ఆఫ్ చేసి మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ దాన్ని కంటిన్యూ చేయాలంటే ఆ ఎక్స్ప్రెషన్స్ ఆ మూడ్లోకి మళ్ళీ వెళ్ళగలమో లేదో తెలియదు. కాబట్టి అందుకే ఏంటంటే ఫినిష్ చేయాలండి, అది ఆ ఇన్స్పిరేషన్ అంతా అన్నయ్య. ఓకే సార్, ఆల్ ద బెస్ట్ సార్. Objection, my lord. Last one question, please. Objection, my lord. శ్రీకాంత్ అన్న, ఎవరది? శ్రీకాంత్ అన్న ఇక్కడ నేను మీకు చాలా అంటే చాలా పెద్ద ఫ్యాన్. థ్యాంక్ యూ. అంటే ఇది చూసినప్పుడు మీరు చాలా బెస్ట్, చాలా ఇంటెలిజెంట్, ఒక మంచి అంటే అన్ని సెక్షన్ల మీద కామన్ ఆడియన్ గా అడుగుతున్నారు మా వాళ్ళు. అంటే మహేష్ అన్న ఫైనల్ ఇయర్ కాలేజ్, మల్లారెడ్డి కాలేజ్. ఓకే. సో అంటే మీకు అన్ని సెక్షన్ల మీద ఒక మంచి పట్టుందని చెప్పి మీ జూనియర్ చెప్తే అర్థమైంది. అంటే ఏమీ అంటే ఆపుకోలేక ఒకటి అడుగుతున్నా, ఏబిఎస్ కార్పస్ అంటే ఏంటన్నా? ఏబిఎస్ కార్పస్. ఏబిఎస్ కార్పస్. ఏబిఎస్ కార్పస్. ఏ డైరెక్టర్ சொல்லுங்கப்பா நீங்கள் ஏபிஎஸ் கார்பரேஷன் என்ன ராஜ்குமார் గారు చెప్తారా? Finding the missing person. Okay, thank you, sir.